ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే చలన రూపంలాగా కనబడేటువంటిది వాయువు కదా. చలన రూపముతోటి వాయువు కనబడుతున్నట్లుగానే ఈ చిన్మాత్రమైనటువంటి బ్రహ్మము తన అద్వితీయమైన రెండవది లేనిది అయిన చిదాకాశమునందు స్వయముగానే జగత్తు మొదలైన రూపాలతోటి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి రామ, ఈ జగత్తు వాస్తవానికి ద్వైతము అద్వైతము ఒకటి రెండు అనేది వదిలివేసినది అధిష్టాన రూపము చేత సత్యమై నిజ రూప చేత అసత్యమై ఉన్నది. అంటే దృశ్య రూపము చేత అయితే అసత్యమై ఉన్నది. కాబట్టి పరమార్థముగా దీనిని దృశ్య శూన్యమై మాలిన్యరహితమై ఏ యొక్క నిర్వికారమైనటువంటి ఏ మార్పులు పొందనటువంటి చిదాకాశముగానే నీవు తెలియు. ఈ కారణము చేత రామా, నావలే నీవు కూడా సర్వ విశేషాలు శమించిపోయిన వాడవై మమత్వరహితుడవై పరమార్థమున సచ్చిద్రూపుడుగాను వ్యవహారమున దేహదారిలాగాను ఉండుము అని చెబుతూ, ఓ రాఘవ, నీవు వాసనారహితుడవును శాంతచిత్తుడవును మౌనివియు చపలత్వ వర్జితుడవును అయి ఉండు. సమాధి నుండి లేచి సర్వ వ్యవహారాలను చేస్తే చేయు, లేకపోతే సమాధిస్థుడువై ఏ వ్యవహారము చేయకుండాను ఉండుము. అందులో ఒకదాని యందు ఎటువంటి పట్టుదల లేదు కదా అని చెబుతూ, రామ, సత్యమైనటువంటి ఈ యొక్క పరమాత్మ అనుభూతమైనదనుకో, అనాది అయి నిత్యానుభవ అంటే రోజు అనుభవ సిద్ధమైనటువంటి ఏకమైన పరబ్రహ్మము ఏదైతే ఉన్నదో అదే కదా ఈ దృశ్యమని చెప్పడం. దృశ్యము అనేది వేరుగా ఇంకా లేదు అని తెలియ అనే అటువంటి పరమాత్మను గురించినటువంటి అనుభవం లేకపోతే ఈ విశాలమైనటువంటి నామముతో రూపములతో కనబడే ఈ యొక్క దృశ్య మహాదృష్టియే అవుతూ ఉంటుంది కదా అని శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేయగా, శ్రీరామచంద్రుడు ఇలా అడిగాడు, మహాత్మా, బంధము మోక్షము జగత్తు మొదలైనవన్నీ కూడా శూన్యముగాని సత్తుగాని కావని, వాక్కు మనసులకు కూడా అగోచరమైనటువంటి ఉదయము కానీ అస్తమయము కానీ లేనివై అధిభూతమైనటువంటి పరబ్రహ్మమే అని తమరు ఉపదేశించిన మేరకు నేను బాగా తెలిసి ఉన్నాను. కానీ ఈ విషయమును మరిలా కూడా తెలియజేయండి. ఎలాగంటే అమృత సమానములైనటువంటి తమ యొక్క వచనాలను వినడంలో నాకు ఏమాత్రమూ తృప్తి కలగడం లేదు. కాబట్టి ఓ ప్రభు, సృష్టి మొదలుకొని కూడా సంభ్రమాల దృష్టులను కూడా ఏ శూన్యత్వాల యొక్క దృష్టులను ఏవి కూడా సత్యములు కానీ అసత్యాలు కానీ కావని నేను ఎరిగి ఉన్నాను. ఈ ప్రకారంగానే మాయా శబలిత బ్రహ్మమును అలాగానే నిత్యయుక్తమైనటువంటి సత్యమైన శుద్ధ బ్రహ్మమును కూడా తమ యొక్క అనుగ్రహము చేత నేను తెలుసుకున్నాను. కానీ బోధ యొక్క దృఢత్వం కొరకై ప్రపంచం యొక్క అధ్యారోప క్రమాన్ని మరలా తెలియజేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను అని అడిగాడు శ్రీరామచంద్రుడు. అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు, యదినం దృశ్యతే కించిత్ జగత్సావర జంగమం సర్వం సర్వప్రకారాఢ్యం దేశకాల క్రియాదిమాత్ శిష్యతే శాంతమత్యశ్చం కిమప్యజ మనాదిసత్ యతో వాచో నివర్తంతే కిమన్యా దవగమ్యతే. ఓ రామచంద్ర, సర్వ ప్రకారాల చేత నిండిపోయి
దేశ కాల క్రియలతో కూడినటువంటి ఈ కనబడే ఈ కదలేటువంటి వాటి యందు కదలనటువంటి వాటి యందు స్థావర జంగమాత్మకమైన ప్రపంచమంతటి యొక్క స్థూలభూతాలు సూక్ష్మభూతాల యందు కూడా లయించుట అనే నాశమును, సూక్ష్మభూతాలు అవ్యాకృతమందు లయించుట అనే మహాప్రళయము అనే పేరు కలిగిన మహానాశమును కూడా సంభవించగా బ్రహ్మ, ఉపేంద్రుడు, మరుత్తులు, రుద్రులు, మహేంద్రాదుల యొక్క దేహాల యొక్క అంతిమ భావ వికారము తటస్థిస్తుంది. అలా ఎప్పుడైతే ఆ యొక్క దేవతల యొక్క దేహాల యొక్క అంతిమ భావ వికారము మార్పు అనేది తటస్థించగా ఇక శాంతమైనటువంటి అతి నిర్మలమైనటువంటి చెప్పడానికి సాధ్యము కానటువంటి అనిర్వచనీయమై పుట్టనిది అయి అనాది అయి సన్మాత్రమైనటువంటి బ్రహ్మమే కదా శేషిస్తూ ఉంటుంది. దాని నుండి వాక్కులన్నీ కూడా నివర్తిస్తూ ఉన్నవి. కాబట్టి ఇంకా ఇతరమైనటువంటిది ఏది దానిని తెలుసుకొనగలుగుతుంది అంటే స్వయముగా తనను తానే అనుభవించుకొనుచున్నది అని కదా అర్థం అని చెబుతూ సర్షపాపేక్షయా మేరుర్యథా వితతి మేరుర్యథా యథా వితతి యథా ధాతి వితతాకృతి తథాకాశమపి స్థూలం శూన్యం సద్యదపేక్షయా. ఆవగింజ కంటే కూడా మేరు పర్వతము అతి స్థూలమై ఉన్నట్లుగా ఆవగింజ ఎక్కడ మేరు పర్వతం ఎక్కడ అన్నట్లుగానే ఆవగింజ కంటే మేరు పర్వతము అతి స్థూలమై ఉన్నట్లుగానే పరమ సూక్ష్మమై శూన్యమైనటువంటి ఆకాశమును బ్రహ్మము కంటే అతి స్థూలమై ఉన్నది అని చెబుతూ మహాపర్వతము కంటే త్రసరేణువులు అతి సూక్ష్మములై ఉన్నట్లు, త్రసరేణువులు అంటే ఈ యొక్క సూర్య యొక్క కిరణాలు కిటికీ సందుల్లో నుండి వచ్చేటువంటి ధూళి బిందువులు, అటువంటి వాటినే త్రసరేణువులు కొద్దిపాటి కొద్దిగా తెరవనట్టు దాంట్లో ఒక జాలువారేటువంటి కిరణ సమూహంలో ఉండేటువంటి ఒక్కొక్క ధూళి కణాలు అంటే త్రసరేణువులు అవి అతి సూక్ష్మములై ఉంటాయి కదా. మహాపర్వతం కంటే త్రసరేణువు అతి సూక్ష్మం. స్థూలమైనటువంటి బ్రహ్మాండమును కూడా బ్రహ్మము కంటే అతి సూక్ష్మమై ఉన్నది అని చెబుతూ అమాన కలితే సౌమ్యే కాలే పరిణతే చిరం శాంతే తస్మిన్ పరే వ్యోమాన్యాద్యే హ్యనో భవాత్మని అసత్యమేవ తామంత భావయన్ స్వప్న వత్సతః తతస్సా పద్మ తతస్సా బ్రహ్మ శబ్దార్థం వేత్తి చిద్రూపతాం తతాం. కాల ప్రమాణ హేతువైనటువంటి అంటే ఇప్పుడు కాల ప్రమాణాన్ని మనం ఏ విధంగా ఏ కారణం చేత చూస్తాం? సూర్యుని యొక్క ఉదయాస్తమయాల ద్వారా తెలిసినట్లుగానే ఇక్కడ కాల ప్రమాణ హేతువు అయినటువంటి సూర్యుడు, చంద్రుడు, వాహిని మొదలైనటువంటి ఇవన్నీ కూడా విలయాన్ని పొందడం చేత ఇక ప్రమాణరహితమైనటువంటి ప్రళయకాలము చిరకాలానికి కూడా గడిచిపోతుంది. అలా గడిచిపోగా సౌమ్యమై అనుభవాత్మకమై అధిభూతమైనటువంటి ఆ చిదాకాశము శాంతముగా స్థితిని పొంది ఉంటుంది. అలా ఎప్పుడైతే ఆ చిదాకాశం శాంతముగా స్థితిని పొంది ఉన్నదో అప్పుడు వాస్తవానికి సంకల్పరహితమై మహత్తరమై దేశ కాలముల చేత కూడా పరిచ్ఛిన్నము కానట్టి అది స్వప్నము వైపున అభిముఖమైన దానిలాగానే తన యొక్క స్వరూపమందు జగత్తు యొక్క సంస్కార రూపమైన జగత్తు యొక్క వాసనారూపమైనటువంటి పరమాణుత్వాన్ని అనుభవిస్తుంది. ఇంకా కూడా అసత్యమై ఉన్నప్పటికీ కూడా తత్పరాయణత్వాన్ని అంటే ఏ విధంగా దాని యొక్క అది అబద్ధమే అయినప్పటికీ కూడా తత్పరాణుత్వమును అంటే ఆ పరాణుత్వాన్ని స్వప్నంలాగానే తన యందు భావిస్తూ ఆ తర్వాత వృద్ధి చేయటాన్ని బట్టి బ్రహ్మమునని నేను ఇట్లు బ్రహ్మ శబ్దార్థాన్ని సర్వత్రా కూడా వ్యాప్తమైనటువంటి నిజ చిద్రూపత్వాన్నే ఎరుగుచూ ఉన్నది.
అనే చెబుతూ చిత్స్వరూపమైనటువంటి బ్రహ్మము చిద్రూపం అవడం చేత తన యందు నిజ చిద్రూపమైనటువంటి అనుత్వమును అనుభవిస్తూ ఉన్నది. ఇంకా కూడా దానినే చూస్తూ ద్రష్టలాగా స్థితిని పొందుతూ ఉన్నది కదా అని చెబుతూ, అంటే స్వప్నమందు ఒకే జీవాత్మ తన స్వరూపమున తన్ను మృతునిగా చనిపోయిన వానిగా చూచినట్లుగానే అక్కడ మృతుడే మృతుని యొక్క ద్రష్ట అయి ఉన్నాడు. అలా ఆ మృతుడే చచ్చిపోయిన వాని యొక్క ద్రష్ట అయి అతనిని భిన్న రూపంగా వీక్షించినట్లుగానే ఈ చిదాకాశత్వము కూడా నిజస్వరూపముననే తనకంటే భిన్నంగా చూస్తూ ఉన్నది అనే చెబుతూ, అంటే ఈ చిదాకాశము తన యొక్క అద్వైత స్వరూపమైనటువంటి ద్వైత రూపంలాగానే చూస్తూ ద్రష్ట దృశ్యాదులులాగానే స్థితిని పొంది ఉన్నప్పటికీ కూడా తన యథార్థమైనటువంటి ఏకరూపంగానే వర్తిస్తూ ఉన్నది కదా. అంటే చిదాకాశము సర్వదా సర్వ ప్రదేశాల యందు సర్వకాలముల యందు కూడా మూర్తి శూన్యమై ఉంటుంది. అంటే ఏ ఆకారము లేనిది, ఏ నిరాకారమై ఒక్కటే ఏకరసమాత్రమై ఉన్నప్పటికీ కూడా నిజ సూక్ష్మ స్వరూపాన్ని చూస్తూ ద్రష్ట దృశ్యాలులాగానే అద్వైత భావాన్ని ధరిస్తూ ఉంటుంది. అప్పుడు అదృష్ట మాయా బలము చేత ఏమవుతుంది? ఆ ప్రకాశ రూపమైన ఆత్మను పరిచ్ఛిన్నంగా చూస్తూ దానిని అనుసరించి భావన చేయడం చేత బీజము అంకురత్వాన్ని అనుభవించినట్లుగానే దాని యొక్క వృద్ధిని అనుభవిస్తూ ఉంటుంది అని చెబుతూ, దేశ కాల క్రియ ద్రవ్య ద్రష్ట దర్శన దృశ్య దృష్టులు అన్నీ కూడా పదార్థముల యొక్క పదార్థాల యొక్క అంతర స్వభావము చేత ఆత్మయందు అనిర్వచనీయమైనటువంటి రూపంలో స్థితిని పొంది ఉన్నవి కదా. ఎందుకంటే చైతన్యము ఎక్కడ కనబడుతూ ఉన్నదో అది దేశమని, ఎప్పుడు కనబడుతూ ఉన్నదో అది కాలమని, అది కనబడటం అనేది ఏది ఉన్నదో అది క్రియ అని చెప్పబడుతూ ఉన్నది కదా. అలాగే లబ్ధమైనది ద్రవ్యమని, దానిని చూచేవాడు ద్రష్ట అని, చూచటం దర్శనమని, చూడటానికి కలిగిన కారణము దృక్కు అని చెప్పబడుతూ ఉన్నది కదా. ఈ ప్రకారంగా దేశకాల వస్తు పరిచ్ఛేదనముల చేత పరిమితి కలిగి ఉన్నది. అలా పరిమితి కలిగినది లేక సంఖ్య యొక్క పరిమాణముల చేత అనంతమై ఉన్నది. ఇక అక్కడ ఆది అనేటువంటిది లేదు, అంతము అనేటువంటిది లేదు, అందుకని దానికి ముగింపు లేదు కాబట్టి అనంతమై ఉన్నది. ఇటువంటి త్రిపుటీ భేదాలతో కూడి ఉన్నదే కావడం చేత ఈ జగద్రూపమైనటువంటి వృద్ధి అసత్యమే అగుచూ చిదాకాశమునందు క్రమరహితంగా కనబడుతూ ఉన్నది. కానీ వాస్తవానికి ఇదంతా కూడా చిదాకాశ రూపమే అయ్యున్నది కదా అని చెబుతూ, చేతన రూపుడగు జీవునకు దేహమునందలి ఉన్నటువంటి ఏ గోళక ఛిద్రము ద్వారా సూర్యుడు మొదలైనటువంటి ప్రకాశము గోచరిస్తూ ఉంటుందో, ఇంకా కూడా ఏ ఇంద్రియము చేత అతడు చూస్తూ ఉన్నాడో ఆ రెంటిని కూడా ఏమంటారు? నేత్రేంద్రియాలు అనే కదా అంటారు. అలాగా అదే రీతిగా శ్రోత్రాది ఇంద్రియాలు కూడా, అంటే చెవి మొదలైనటువంటి ఇంద్రియాలు, చెవి చర్మము కన్ను నాలుక ముక్కు మొదలైన ఇంద్రియాలు అన్నింటినీ గురించి కూడా మనం సంక్షేపంగా ఎరుగనగును. కాబట్టి ఈ శ్రోత్రాది ఇంద్రియాల యొక్క, అంటే ఏ జ్ఞానేంద్రియాలు అయితే ఉన్నవో చెవి చర్మము కన్ను నాలుక ముక్కు అనేటువంటి ఇంద్రియాల యొక్క నామ రూప భేద కల్పనకు పూర్వపు స్థితి తన్మాత్రమే కదా. అందుకే దానిని తన్మాత్రమే అన్నారు. అదే అందుకే వాటిని, అంటే దాని యొక్క పూర్వపు స్థితి ఏంటి అంటే శబ్దాన్ని వింటుంది, కేవలం దాని యొక్క మాత్రా స్వరూపమే. అంటే ఆ చర్మం స్పర్శను గుర్తిస్తుంది, కన్ను రూపాన్ని గుర్తిస్తుంది, నాలుక రుచిని గ్రహిస్తుంది, మరి ఏ ముక్కు అయితే ఉంటుందో అది వాసనను గమనిస్తుంది.
కాబట్టి ఇక్కడ ఏ శ్రోత్రాది ఇంద్రియాల యొక్క నామరూప భేద కల్పనకు పూర్వపు స్థితి ఏంటి? తన్మాత్రే, శబ్దస్పర్శ రూప రసగంధాదులే ఈ చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు వాటికి విషయాలు. కాబట్టి అదంతా కూడా సూక్ష్మమై ఉంటుంది, ఏమీ లేనిది అయి ఉంటుంది. అందుకే ఆకాశ రూపమై ఉన్నది. ఈ ప్రకారంగానే ఈ చైతన్యాను అయినటువంటి ఈ చైతన్యంలో ఉన్నటువంటి అనుస్వరూపము జీవుడు. ఆ జీవుని యొక్క ప్రతిభారూపము అంటే ఆ జీవుని యొక్క ప్రతిభారూపము ఆకాశమేగా. ఆ ఆకాశమే ఘనస్థితిని పొందిందా, ఇంకప్పుడు ఆ ఆకాశంలో ఉన్నటువంటి భావాలు గనక ఏమీ లేని దాని యందు ఎప్పుడైతే దృఢపడిందో దాని ద్వారా అది స్థూలదేహమే అవుతూ ఉన్నది. ఇంకా కూడా అక్కడ రూపాలను గురించినటువంటి రూపము మొదలైనటువంటి వాని యొక్క అనుసంధానము వశము చేత పంచేంద్రియాల యొక్క అనుభవము కూడా పొందుచూ ఉన్నది. పంచేంద్రియాలు అంటే ఈ యొక్క జ్ఞానేంద్రియాలు ఏంటి? ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటివే చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు అనేటువంటివి. అయితే ఈ ప్రకారంగానే చైతన్యం యొక్క అణువు ఎవడు? జీవుడు. ఆ జీవుని యొక్క ప్రతిభారూపమగు ఆకాశమే అది ఘనస్థితిని దృఢపడి ఉంటుంది, అప్పుడు స్థూలదేహం అవుతుంది. ఇంకా కూడా అక్కడ రూపాదుల యొక్క అనుసంధానము అనేటువంటి రూపాలను గురించి అనుసంధానం చేసి ఈ యొక్క జ్ఞానేంద్రియాలు యొక్క అనుభవం పొందుచూ ఉన్నది. ఇలాగా జీవుడు శబ్దాది విషయాలను, శబ్దస్పర్శ రూప రసగంధాలు అనబడేటువంటి ఈ యొక్క తన్మాత్ర రూపమైన శబ్దాది విషయాలను మరలా కూడా అనుభవించడం ద్వారా దృశ్యం యొక్క పుష్టి అనేది పూర్ణంగా పొందుతూ ఉన్నాడు. ఇక దృశ్యమాన జగత్తు మీద వానికి పూర్తి పట్టు వస్తుంది. అక్కడ ఇంద్రియాల చేత గ్రహింపబడిన విషయాల యొక్క స్మృతి దశలో ఉన్నటువంటి జ్ఞానము చిత్తమని, నిశ్చయ దశలో ఉన్నటువంటిది జ్ఞానము బుద్ధి అని చెప్పబడుతూ ఉంటుంది. అలాగే సంకల్ప వికల్పాల చేత ఉండేటువంటి దానిని మనస్సు అని, అభిమానము చేత అహంకారము అనే పదాన్ని జీవుడు పొందుతూ ఉన్నాడు. ఇంకా కూడా దేశకాల పరిచ్ఛేదము గురించి తెలియజేయబోతూ ఉన్నాను. అయితే ఇక ఈ చెప్పబోయేటువంటి రీతి అతడు అంగీకరించాడు. ఏ జీవునికైతే ఏ దశ కాలముల యందు, ఏ దేశ, ఏ ప్రదేశ, ఏ కాలాన్ని యందు మొదట శబ్దము మొదలైనటువంటి విషయాలు జ్ఞానము కలుగుతుందో, శబ్దము గురించి శబ్దము వినడం, స్పర్శను గ్రహించడం, అంతేకాదు రూపాన్ని గుర్తించడం, రూపాన్ని చూడడం, ఇంకా ఏ వాసన రుచిని అనుభవించడం, వాసనను గమనించడం, ఇటువంటి శబ్దాది విషయాల యొక్క జ్ఞానం ఏ జీవునికి ఏ దేశకాలాల యందు మొదటైతే కలుగుతూ ఉంటుందో ఆ దేశము, ఆ కాలముల యొక్క ఆ జీవుడు ఉత్తర దేశ కాలాన్ని బట్టి కూడా పూర్వదేశ కాలాల పేరును కల్పిస్తూ ఉంటాడు. రాబోయేటువంటి దానిని బట్టి జరిగిపోయినటువంటి యొక్క పేరు కల్పిస్తూ ఉంటాడు. వాటికి ఇతరమైన వానికి ఉత్తర దేశ కాలములు అనేటువంటి పేరుని పెడతాడు. అలాగే క్రమంగా దేశానికి పూర్వ, పశ్చిమ మొదలైన దిశలను, నామాలను కూడా అతడు కల్పిస్తాడు. ఇలాగా చైతన్య రూపమైనటువంటి ఆత్మ స్వయంగా ఆకాశములాగానే ఉంటుంది, మాలిన్యరహితమై ఉంటుంది, అపరిచ్ఛిన్నమై ఉన్నప్పటికీ కూడా ఈ ప్రకారంగా దేశములాగా, కాలములాగా, క్రియా ద్రవ్యాదులలాగా నామాలను, పేరులను కల్పించి వాటి యొక్క అర్ధజ్ఞాన రూపాన్ని పొందుతూ ఉండడము చేత అది అపరిచ్ఛిన్నమైనప్పటికీ కూడా పరిచ్ఛిన్నమే అవుతూ ఉన్నది. ఈ విధంగా చైతన్యము స్వయంగానే మొదట సూక్ష్మ శరీరంగాను, ఆ తర్వాత ఈ యొక్క దేశకాల క్రియా వస్తు విభాగంగాను, క్రమంగా సర్వ జగత్ శరీరంగాను కూడా అవుతూ ఉన్నది కదా. కాబట్టి వాస్తవానికి చిదాకాశమే చిదాకాశ రూపముతోటి జగత్తును ధరిస్తూ ఉన్నది, కానీ మరొకటి లేదు.
ఈ చైతన్య రూపుడైనటువంటి జీవుడే సూక్ష్మ శరీరమునందు చిరకాలము కూడా స్థూలత్వాన్ని గురించి భావిస్తూ క్రమంగా కూడా తత్స్థూల రూపము యొక్క పూర్ణమైన నిశ్చయాన్ని గ్రహిస్తున్నాడు. అందువలన మాలిన్యరహితమైనటువంటి చిదాకాశమే నిజస్వరూపమున ఈ జగత్తును రచిస్తూ ఉన్నది, సృష్టిస్తున్నది. ఈ నామముతో రూపముతో మొదలైనటువంటి ఈ నామరూపాత్మకమైనటువంటి జగత్తు ఎటువంటిది? కేవలము భ్రమాత్మకమై ఉన్నది. అది భ్రమచేత నిండిపోయి ఉన్నది. వాస్తవానికి సద్రూపమే అయి ఉన్నప్పటికీ కూడా చిదాకాశము మృగతృష్ణ నదిలాగానే, అంటే మృగతృష్ణ నదీ జలములాగానే అసత్తకు జగద్రూపంగా భాషిస్తూ ఉన్నది. ఎలాగా? మృగతృష్ణ అంటే మృగాలు మరి ఆ యొక్క ఎండమాములలో కనబడేటువంటి నీటిలో దాహము తీర్చుకోవాలి అని పరుగులెత్తి పతనము చెందినట్లుగానే ఈ అసత్తైనటువంటి జలము మృగతృష్ణ నదీ జలము అంటే ఈ మృగాలకి దాహం తీర్చుకునే నిమిత్తం ఆ ఎండమాములలో నీరు అనేటువంటిది కనబడదా? కనబడుతుంది. కనబడే అవి పరిగెడతాయి. మళ్ళీ అక్కడికి పోతే మళ్ళీ అంత దూరంలో కనపడతాయి, కానీ వెళ్ళించవటం ఉండవు. ఆ విధంగానే అసత్తైనటువంటి అసలు సత్తే కానటువంటి జగత్ రూపంగా కనబడుతూ ఉంటుంది. ఎందుకు? వాస్తవానికి సద్రూపమే అయ్యున్న చిదాకాశం కాబట్టి. ఎట్లా అంటే లేని దాంట్లో నీరు కనపడే మృగాలు నశించినట్లుగానే ఇట్లాగే అసత్తైనటువంటి జగద్రూపంలో కనబడడం చేత వాడు అజ్ఞానమునందు కూరుకునే అనేక మళ్ళీ లేకనే వస్తూ పోతూ ఉండేటువంటి ఈ యొక్క సంసార భ్రమణ చక్రము అనే దాని యందు కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు అనే చెబుతూ ఈ యొక్క మాలిన్యరహితమైన నిర్మల చిదాకాశ రూపుడకు జీవుడు క్రమంగా తన యొక్క దేహమున ఒకచోట శిరశబ్దార్థము సంగేటువంటి నట్టిది. అంటే తన దేహంలో ఒకచోట శిరస్సు అనే శబ్దము యొక్క అర్థాన్ని ఇచ్చేటువంటిది, మరొక చోట పాదము అనే శబ్దం యొక్క అర్థాన్ని ఇచ్చేటువంటిది కల్పన గావిస్తూ ఉన్నాడు. అలాగే వేరొక చోట వక్షస్థలము, మరొక చోట ప్రక్కలు, ఈ శబ్దాలతో నిండిపోయినటువంటి కల్పనను చేస్తూ ఉన్నాడు. ఆ విధంగానే భావము అభావాల యొక్క అంటే స్వీకరించడం కానీ వదిలిపెట్టడం యొక్క కల్పనను కూడా గావిస్తూ ఉన్నాడు. తర్వాత ఇది గోవన్నాడు, ఇది అశ్వం, ఇది గుర్రమన్నాడు మొదలైనటువంటి నియతాకారాలతో కూడినటువంటిది దేశకాలాదుల చేత కూడా నియమితమైనదియు, విషయాలకు ఎదురుగ్గా ఉన్నటువంటిదియు, ఇంద్రియ సమూహము చేత వేదితమైనదియు అంటే ఇంద్రియాల యొక్క సమూహాల చేతనే తెలియబడేటువంటి కల్పనను జీవుడు ధరిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఆ చైతన్య అణువగు జీవుడు చేతులతోనూ కాళ్ళతో కూడుకొని ఈ చిత్తము మనసు మొదలైనటువంటి అంతఃకరణము యొక్క కల్పనతో కూడినట్టు స్వయం కల్పితమైనటువంటి ఆకృతిని తనకు తాను కల్పించుకున్నటువంటి ఆకృతినే చూస్తూ ఉన్నాడు. ఈ ప్రకారంగానే బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులకు ఈ ప్రకారంగానే సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులకు క్రిమికీటకాదులకు కూడా సంకల్పవశము చేతనే దేహాది కల్పన సిద్ధిస్తూ ఉన్నది. కానీ యథార్థముగా విచారించి చూస్తే ఏ విచారణ జ్ఞాన విచారణతో అయితే ఇవేమీ కూడా ఉత్పన్నమే కావడం లేదు. అంతా ఉన్నది ఉన్నట్లే సద్రూపంగా వెలయుచూ ఉన్నది. ఈ సమస్తము కూడా శూన్యమందు శూన్యమును చైతన్యమును విజృంభించినదియే అవుతూ ఉన్నది అని చెబుతూ ప్రతికంద శరీరాణం బీజం త్రైలోక్య విరుధాం సర్గార్ఘల ప్రదో ముక్తే సంసారాసారవారిద కారణం సర్వకార్యాణం నేతాకాలక్రియాదిషు సర్వాద్య పురుష స్వైరామిత్యనూత్తిత. ఈ యొక్క వ్యష్టి శరీరముల యొక్క మూలము అంతేకాదు త్రైలోక్యము అనేటువంటి స్వర్గమధ్య పాతాళ లోకము అనేటువంటి లత యొక్క బీజమును ముక్తి ద్వారం
ద్వారమునందు విషయ సృష్టి అనేటువంటి ప్రతిబంధము అంటే గడియ ఇచ్చేటువంటి వాడును. అంతేకాదు సంసారము అనేటువంటి జలధారలకు మేఘము వంటి వాడు, సర్వకార్యాలకు కూడా కారణమైన వాడు, దేశ కాల క్రియాదుల యొక్క నాయకుడు, సమస్తానికి ఆదియు అయినటువంటి విరాట్ పురుషుడు వ్యష్టిజీవునిలాగానే సంకల్పమాత్రము చేతనే ఆవిర్భవించిన వాడే అవుతూ ఉన్నాడు. కానీ యథార్థంగా అట్లా ఆవిర్భించకుండానే ఉన్నవాడే ఆయన చిత్స్వరూపుడై అయ్యి ప్రకాశిస్తూ ఉన్నాడు. ఏతని యొక్క దేహము భౌతికమా కాదు. ఏతని శరీరమున ఎముకలు అంటే అస్తులు ఉన్నవా లేవు. కాబట్టే ఎవడు కూడా ఈతనిని చేతితో పట్టుకోవడానికి శక్యుడు కానే కాకుండా ఉన్నాడు. మనుజుడు స్వప్నమనందు సముద్రాల యొక్క, మేఘాల యొక్క, యుద్ధాల యొక్క, సింహాల యొక్క గర్జనులతో కూడి ఉన్నవాడే అయినప్పటికీ కూడా, అంటే మనుజుడు స్వప్నమందు వాడు కలగనేటప్పుడు సముద్రాలుంటాయి, మేఘాలుంటాయి, యుద్ధాలుంటాయి, సింహాలుంటాయి, మొదలైన వాటి యొక్క ఆరావాలు గర్జనులు కూడా కూడి ఉన్నవాడైనప్పటికీ కూడా వాస్తవానికి మౌనంగానే ఉన్నవాడు ఎట్లయ్యాడో అట్లాగే ఆ విరాట్ పురుషుడు కూడా చిత్స్వరూపమున ప్రపంచరహితుడై స్థితి కలిగి ఉన్నాడు అనే చెబుతూ, అంతేకాదు జాగ్రత్త స్వప్న సందృష్టయోధ్రారభటి వేదనం యదా స్మృతి గతం నాసన్న సత్వదసౌ స్థిత. స్వప్నమునందు చూడబడినటువంటి సైనికుల యొక్క కోలాహలము గూర్చిన అంటే కలగంటున్నాడు. ఆ స్వప్నములో వాడికి సైనికుల యొక్క కోలాహలం గురించినటువంటి జ్ఞానము అంటే స్వప్నంలో చూడబడినటువంటి జ్ఞానము జాగ్రత్త నందు కూడా స్మరణ దశను పొందినది అయి గుర్తు తెచ్చుకుంటాడు. మళ్ళీ కూడా గుర్తు తెచ్చుకునే స్థితిని పొంది ఉన్నది అయి ఉంటాడు. సర్వదా కూడా అసత్తుగాకయు చూసిందంతా అబద్ధము కాదు, మరి సత్తు కాక అది నిజము కూడా కాదు. నిజమైతే మెలకులోకి వెంట రావడం లేదు కాబట్టి అది సత్తా కాదు. వాడు అనుభవించలేదా? అనుభవించాడు, అది సత్తే. మరి వాడు మెలకులోకి రావట్లేదు, అది అసత్తు. కాబట్టి ఎక్కడ ఏ విధంగా చూసినా అది అసత్తు కాదు, సత్తు కాకుండా ఎలా ఉంటుందో అలాగే ఈ ప్రపంచం యొక్క స్థితి కూడా అయ్యున్నది అని చెబుతూ, అంటే స్వప్నమునందు చూడబడినటువంటి సైనికుల యొక్క కోలాహలము ఒక యుద్ధక్షేత్రం కలలో వచ్చింది. దానిలో సైనికుల యొక్క ఆర్భటాలు, కోలాహలం, మరి శబ్దాలు అనేటువంటి దానిని గురించిన జ్ఞానము జాగ్రత్త నందు స్మరణ దశను పొందినది. మెలకు వచ్చింది, నిద్ర అంతరించింది, కల మాయమైంది, మెలకు వచ్చింది. అయితే కలలో అనుభవించినటువంటి విషయము స్మరణ దశను పొందింది, మళ్ళీ గుర్తు చేసుకునే దశను పొందింది. సర్వదా అప్పుడు ఆ దశను పొందినప్పుడు అది అసత్తా, కలలో అనుభవించాడు కాబట్టి సత్తే. మరి మెలకువలోకి రాలేదు కాబట్టి అది అసత్తే. అందుకే అసత్తు కాకుండా సత్తు కూడా కాకుండా ఎలా ఉంటుందో అట్లాగే ఈ ప్రపంచం యొక్క స్థితి కూడా అలాగే ఉంటుంది అని చెబుతూ, బహుయోజన లక్షౌఘ ప్రమాణోపి బృహద్వపు ప్రమాణన్వంతరే భాతి లోమాంతస్థ జగత్రయ. అనేక లక్షల యోజన సమూహాల వరకు కూడా విస్తృతమై ఉన్నట్టి ప్రమాణము కలిగినదియు మహాశరీరమును అగు ఈ యొక్క స్వర్గ మధ్య పాతాళలోకమును అనబడేటువంటి మాయ చేత రోమము యొక్క చివర భాగమును కలిగినటువంటి పరమాణువునందు కూడా అదే భాషిస్తూ ఉన్నది, అదే కనబడుతూ ఉన్నది. అనేక లక్షల యోజన సమూహాల వరకు కూడా విస్తృతమైనటువంటి ప్రమాణము కలిగినది. మహాశరీరము అయిన ఈ యొక్క అంటే సత్వరజస్తమో గుణాలతో కూడినటువంటి మాయ చేత ఆ యొక్క రోమము యొక్క చివర భాగము నందు కలిగినటువంటి పరమాణువు నందు కూడా అది కనబడుతూ ఉంటుంది అనే చెబుతూ, సప్తమహా కులపర్వతాల యొక్క
గుణ సమూహాల యొక్క ఆధారం అయి ఉన్నప్పటికీ కూడా, అనేక బ్రహ్మాండ సమూహాలతో నిండిపోయిన వాడే అయి ఉన్నప్పటికీ కూడా, బ్రహ్మదేవుడు వటబీజ మాత్రపు ఛిద్రమునైనా సరే పూరింపజాలడు కదా అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.